హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చి మిరియాల చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక రోట్లోని చిన్న ముక్క అల్లము, 1 స్పూన్ వరకు మిరియాలు, మరొక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బరకగా దంచుకోవాలి. దీనిలోని ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుని వీటితో పాటే బరకగా దంచుకోవాలి. నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది కాబట్టి దీనిలో నేను ధనియాలు అనేది యాడ్ చేయట్లేదు. మరీ మెత్తగా అవసరం లేదండి, బరకగా దంచుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఈ విధంగా దంచుకు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోని 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఒక 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, అల్లం పేస్ట్ వేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం పసుపు, కొంచెం మెంతులు అండ్ అలానే ఒక రెబ్బ కరివేపాకు, 4 రెబ్బలు కొత్తిమీర కాళ్ళు వేస్తున్నాను. కాడల పలంగా వేయటం వల్ల ఈ ఫ్లేవర్ పట్టి చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ చారుని బాగా మరిగించుకోవాలి. చారు చూసారా, నేను 4 గ్లాసుల వరకు వాటర్ పోసాను కదా, ఒక 3 గ్లాసులు అయ్యేంత వరకు మరిగించుకున్నాను. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఈ చారు అంతటిని ఒక గిన్నెలోనికి మనం దంచి పెట్టుకున్నది ఏమీ రాకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత మరొక గిన్నెలోని పోపు పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే ఎండుమిరపకాయలు వేసుకుని దీంతో పాటే కొంచెం ఇంగువ వేసుకుని ఈ పోపు అంతటిని బాగా వేపించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వీటిని ఒకసారి వేపించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత వీటంతటిని మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న చారులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. మనం ఏదైనా ఫ్రైస్ కానీ మనకి జలుబుగా ఉన్నప్పుడు కానీ ఈ చారు ట్రై చేయండి, నోరుకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.